ఆదివారం రోజు నేనలా బయటికెళ్ళాను. అక్కడ ఫ్రెష్‌గా రొయ్యలమ్ముతున్నారు. సండే పూట ఎప్పుడు చికెనేనా? ఈసారి రొయ్యలు తిందామని అనిపించింది. వెంటనే 1 కిలో కొన్నాను. కొన్న దగ్గర వాళ్ళు తలతోక తీసి ఇచ్చారు. అసలు పని ఇక్కడే ఉంది. దాంట్లో నరం తీయడం ఒక కళ. అది మీకు ఇప్పుడు చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంతేనండి. ఇలాగే తీసివేయాలి. తర్వాత దీనిని 1కి 3 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే ఇది సరిగ్గా కడగకపోతే నీచు వాసన వస్తుంది కాబట్టి. తర్వాత చివరిసారిగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మరొక్కసారి శుభ్రంగా కడగాలి. అప్పుడు నీచు వాసన అనేది రాదు. తర్వాత ఒక ప్లేట్లో కొంచెం అల్లం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, కొంచెం కార్న్‌ఫ్లోర్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఇదివరకు మనం కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలపాలి. తర్వాత దీనిని ఎయిర్ ఫ్రైయర్‌లో ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి. తర్వాత దీనిని 15 మినిట్స్‌లో 200 డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేసుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ వేసి ఒక్కసారి అన్ని తిప్పి పెట్టుకోవాలి. లేకపోతే పైనంతా డ్రై అయిపోయి కింద మాత్రం పచ్చిగా ఉంటుంది. అంతేనండి. చాలా సింపుల్ కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.